హాయ్ ఫ్రెండ్స్, మరో 2 రోజులు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్లకి చాలామంది చాలా రకాలుగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు ఈ బెట్టింగ్ యాప్లని చూసి మోసపోమాకండి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోమాకండి. ఈ బెట్టింగ్ యాప్ జోలికి పోయే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మనమేంటి, మన పరిస్థితి ఏంటి, మన ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి, బెట్టింగ్లు వెయ్యాలా వద్దా అని ఒక్కసారి ఆలోచించుకొని బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ వేయాలంటే జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి నెలకి 50,000 శాలరీ రావచ్చు, 70,000 శాలరీ రావచ్చు, ₹1,00,000 శాలరీ రావచ్చు. ఆ జాబ్ చేసే వాళ్ళకి ₹1,00,000 డబ్బులు పోయినా కానీ వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి నెలకు వచ్చేసరికి శాలరీ అకౌంట్లో పడిపోయింది. అదే మన లాంటి వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు బెట్టింగ్లు వేయాలంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. పొరపాటున కూడా మనకు ఒక 50,000 కానీ బెట్టింగ్లో డబ్బులు పోయినాయా, మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మనం బెట్టింగ్లు వేయడానికి 10 మంది దగ్గర అప్పు తెస్తాము. ఈ డబ్బులు కానీ పోయినాయి అంటే ఆ 10 మంది మన ఇంటి ముందుకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వాలని గోల చేస్తూ ఉంటారు. 10 మందిలో పరువు పోయిద్ది. ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. తల్లిదండ్రుల దగ్గర గౌరవం ఉండదు, భార్య పిల్లల దగ్గర గౌరవం ఉండదు. మన పక్కనున్న ఫ్రెండ్సే మనకే శత్రువులుగా మారుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అరే, మనం రోజు పని చేస్తున్నాము, రోజు పని చేస్తే ఎంత ఉంటాయరా కూలి డబ్బులు? 800 ఒక మహా అవుతా ₹1000 వస్తాయి. అట్టా కాదురా, ఐపీఎల్ మ్యాచ్లు వచ్చినాయి, ఐపీఎల్లో బెట్టింగ్ వేద్దాం రారా అని చిన్నంగా బెట్టింగ్లు వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. దానికి ఇక బానిసగా మారిపోతూ ఉంటారు. అరే, ఒక ₹1000 ఎత్తే 5,000 వస్తాయరా, వేద్దాంరా అంటాడు. సరేనండి, మనం కూడా వెళ్తూ ఉంటాం. ఒక ₹1000 వేస్తాం, ఆ ₹1000 పోతే తెల్లారి 2,000 వేద్దాంరా, 2,000కి 10,000 వస్తాయని 2,000 వేస్తాము, ఆ 2,000 కూడా పోతాయి. ఈసారి వారి ఒక 5,000 వేద్దాంరా, 5,000కి 15,000 వస్తాయి అని 5,000 వేయమంటాడు, ఆ 5,000 కూడా పోతాయి. మొత్తం 10,000 పోతాయి అన్నమాట. ఈ 10,000 పోయిన తర్వాత అరే వేరే సాట అప్పు తెద్దాంరా, అప్పు తెచ్చి బెట్టింగ్ వేద్దాము, ఈ 10కి 50,000 వస్తాయి అని చాలా రకాలుగా చెబుతూ ఉంటారు మనకి. ఇవేమీ పట్టించుకోమాకండి ఫ్రెండ్స్ మాటలు అస్సలు నమ్మొద్దు. మనం పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చామా, ఇంటి దగ్గర టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తే చూసామా అన్నట్టుగానే ఉండాలి. అంతేగాని వాడికి ₹1,00,000 వచ్చినాయి, వీడికి ఒక 50,000 డబ్బులు వచ్చినాయి అని మోసపోమాకండి. ఇవన్నీ మోసపూరితమైన మాటలు. మనల్ని బెట్టింగ్ అలవాటు చేయడానికి, బానిసగా మార్చడానికి చెబుతూ ఉంటారు. మన ఫ్రెండ్సే చెబుతూ ఉంటారు. వీళ్ళ మాటలు నమ్మమాకండి ఫ్రెండ్స్. ఈ బెట్టింగుల వల్ల మనం అప్పులు పాలవుతాము, 10 మందిలో నవ్వులు పాలవుతాము, తల్లిదండ్రులు దగ్గర గౌరవం లేకుండా పోయిద్ది, భార్య పిల్లల దగ్గర గౌరవం లేకుండా పోయిద్ది, మనల్ని మనే శిక్షించుకుంటాం. ఇంకేమో ఇంత జరిగినా కానీ ఏందిరా మనకే మర్యాద లేదనుకుంటాం, ఆత్మహత్య చేసుకోవాలనిపించిద్ది. అక్కడ దాకా తెచ్చుకోమాకండి ఫ్రెండ్స్. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, బెట్టింగ్ వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. మనం ఎంత సంపాదిస్తున్నాం, మన ఇంట్లో పరిస్థితి ఎలాగుంది అని ఆలోచించుకొని బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళండి. అంతేగాని 10 మంది ఏదో చెప్పారు డబ్బులు వస్తాయి అని మోసపోమాకండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.